90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలంటే టక్కున గుర్తుకొచ్చేవి మండువాలోగిళ్ళు, పెంకుటిల్లులు. అయితే ఈ పెంకుటిల్లు ఇప్పుడు కనుమరుగైపోయాయని చెప్పుకోవాలి. ఒకప్పుడు దాదాపు 50 పరిశ్రమలుండేవి. దీన్ని నమ్ముకొని దాదాపు 5,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్మికులు ఉపాధి పొందేవారు. కానీ కాంక్రీట్ జంగిలైపోతున్న ఈ రోజుల్లో పెంకులనేవి, పెంకుటిళ్ళనేవి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. అయితే అసలు ఏ విధంగా తయారు చేస్తారు? ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 1-2 పరిశ్రమలు మాత్రమే ఇంకా ఈ పెంకుల తయారీని అనేది కొనసాగిస్తూ ఉన్నాయి. అసలు ఏ విధంగా ఉంది ఉపాధి? అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఒకప్పుడు పెంకుటిళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. అప్పట్లో మండువాలోగిళ్ళు అంటే హుందాగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు ఏంటంటే పెంకుటిల్లులు కానివ్వండి, పెంకులు కానివ్వండి, పరిశ్రమలు అనేవి కనుమరుగైపోయాయి. ఎంతో మంది దాదాపు 5,000 మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉండేవారు. ఇప్పుడు వారందరూ కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి. ఏ విధంగా ఉంది సార్ అప్పటికి ఇప్పటికి? అప్పుడు 80లో ఈ ఫ్యాక్టరీ పరిశ్రమ సామర్లకోటలో మొదలు పెట్టుకుని తర్వాత జగ్గంపేట దాకా వచ్చింది. జగ్గంపేట దగ్గర నుంచి విజయనగరం, విజయనగరం నుంచి కొత్త వలస, ఇలా నూజివీడి, అలాగే తెలంగాణ ప్రాంతానికి కూడా పాకింది ఇది. అంటే అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పెంకే వాడేవారు. ఆ పెంకు వాడటం గురించి మన ఇక్కడి నుంచి తెలంగాణ ట్రాన్స్పోర్ట్, లేకపోతే తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలకు కూడా, గుజరాత్ ఇలాంటి వెళ్ళి ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే 96 తర్వాత మనం యూనియన్ పెట్టుకుంటాం. యూనియన్ పెట్టుకున్న తర్వాత ఈ ఫ్యాక్టరీలన్నీ ఒకే యూనియన్గా పనిచేస్తాం జరిగింది. 2000 వచ్చేసరికి ఏదైతే ఈ పెంకి పరిశ్రమ మూసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు కారణం ఏంటంటే పెంకి ఎవరు వాడతలేదు. వాడకపోయిన కారణాలు ఏంటంటే ఈ స్లాబ్లు కట్టుకుంటాం, ఆ స్లాబ్ మీద ఇంకో 2 అంతస్తులు తీసుకుంటాం, అలాగే సరైన తాటి వాసాలు దొరకపోతాం. దాంతోపాటు అలాగే కనుమరుగైపోయింది. ఆ తర్వాత కూడా ఏజెన్సీ వరకు మినహాయింపు ఇచ్చింది గవర్నమెంట్ కూడా. ఏజెన్సీలో పాడేరు వరకు మినహాయింపు ఇచ్చి పాడేరు తోలేరు. అలాగే 2000, 2020 దాకా కూడా నడిచాయి కొన్ని ఫ్యాక్టరీలు. 2000లో కొన్ని మూసేస్తే ఒకటి మూసుకుంటా ఈ 40 ఫ్యాక్టరీలు, 50 ఫ్యాక్టరీలు మూసేశారు. మూసినా కూడా కారణాలు ఏంటంటే యాజమానులకు ఏదైతే నేషనల్ హైవే పక్కన ఉండటం వల్ల ఆ ఫ్యాక్టరీలు లాస్ వస్తాయి కనుక మనం ఏంటంటే ఈ ఫ్యాక్టరీలు కూడా 4-5 పార్ట్నర్స్ ఉండి కట్టుకున్న ఫ్యాక్టరీలు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఈ బడ్జెట్ మనకు వస్తలేదు, మన డబ్బులు పోతున్నాయనే ఆలోచనతో ఫ్యాక్టరీలు తీసేసి వేరే ఆల్టరేషన్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ కొన్ని మోటార్ ఫీల్డ్లో కూడా లారీలు, ట్రాన్స్పోర్టింగ్ లారీలు ఉండి, టాటర్లు ఉండి అనేక మంది బతికిపోరు. ఆ తర్వాత కాలంలో ఈ ఫ్యాక్టరీలు మూతపడుతుంటే దగ్గర 10,000 మంది జీవనోపాధి పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రభుత్వం దీని మీద పెట్టదు. కాంట్రాక్ట్ ఎందుకు చేయదంటే దీనివల్ల ఎక్కువ పని చేయాలా, ఇప్పుడు తాటివాసం కావాలా, మళ్ళీ మనం 5-6 సంవత్సరాల్లో ఈ ఇల్లు పేలైపోతుంది అనే ఆలోచనతో గవర్నమెంటే ఈ పెంకిని రద్దు చేస్తాం. ఇంకా ఈ చిన్న ఈ టైల్స్ గేల్స్ అంటే రూపింగ్స్, బిల్డింగ్లకి కూడా అంటించుకోడానికి ఆ టైల్స్ అవి ఇంకా పనిచేస్తున్నాయి. ఈ సీసీ టైల్స్ అంటే ఫ్లోరింగ్ కింద వేసుకోవడానికి ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఈ 1-2 అన్న తిరుగుతున్నాయి తప్ప అసలు జీవనోపాధి కోల్పోయారు. దీన్ని ప్రభుత్వం అయినా ఈ ఫ్యాక్టరీ యజమానులు కూడా చాలా వరకు చేశారు. కార్మికులకి పిఎఫ్ కట్టారు, ఈఎస్సీ కట్టారు, గ్రాడ్యుటీలు ఇచ్చారు, సెలవులు ఇచ్చారు, బోనస్లు ఇచ్చారు, అన్నీ నడిపించారు. కానీ చివరికి వచ్చేకి వాళ్ళకే జీవనోపాధి లేనప్పుడు ఏం చేయాలనే ఆలోచనతో ఫ్యాక్టరీలు క్లోజ్ చేశారు. ఈ పెంకు తయారవడానికి ఎంత టైం పడుతుంది? అంటే మట్టి దశ నుంచి పెంకుగా బయటకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? మొట్టమొదట మనం మట్టి చెరువుల నుంచో లేకపోతే మళ్ళ నుంచో ఎక్కడో దిక్కు నుంచి తీసుకుని వచ్చి లాటేస్తాం. లాటేసిన మట్టిని దాంట్లో మళ్ళీ నానిపోయి పుల్లిగా లోపల బూడిద కలిపి దిమ్మల కింద వేస్తాం. వేసిన తర్వాత అదే మట్టిని కేక్ ఆడి ఆ తర్వాత పెంకు తయారు చేస్తాం. పెంకు తయారు చేసిన తర్వాత రియాక్షన్లో ఒక 4 రోజులు 5 రోజులు రియాక్షన్లో పెట్టాలి కూలింగ్లో. ఆ కూలింగ్లో గట్టిగా అయిన తర్వాత బయట మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఎండబెట్టి పేర్చాలి. పేర్చిన తర్వాత బట్టి 2 రోజులు కాల్చాలి. కాల్చిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఆ బట్టి దింపితే అప్పుడు మనకు సరుకు వస్తుంది. ఆ సరుకు కూడా అరకొర. ఇంత మునిపికి ఇప్పటికీ క్వాలిటీ కూడా తేడా ఏంటంటే సరైన మెట్లు లేక ఆ క్వాలిటీ కూడా ఒకవేళ ఒక 100 ఉందనుకో 50 కూడా వస్తలేదు చేతికి. ఒక 100 రద్దు కింద పోతుంది. యజమాని అందులో కూడా ఎక్కువ లాస్ అవుతున్నాడు. అలాగే ఊక రేట్లు అనేక రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు లారీ 1000 రూపాయలకు ఉంటే ఇవాళ టన్ను 10,000, 5,000 కాడికి వచ్చింది. ఎందుకని పైన కంపెనీలు కట్టారు, కరెంట్ పవర్ ప్లాంట్కి కట్టి ఈ ఓక వాడటం గురించి ఓక రేటు కూడా విపరీతంగా పెరుగుతుందో యాజమాన్యాలకు బాగా లాస్ వస్తుంది.
ఆ లాస్ వచ్చి క్లోజ్ చేసి. సార్ డిమాండ్ కి తగ్గ సప్లై ఎందులో అన్నా ఉంటుంది, కానీ ఇక్కడ డిమాండే లేనప్పుడు సప్లై కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇందులో అసలు లాభాలు అనేవి వస్తాయంటారా? అంటే మీరు సప్లై చేసేదానికి లాభాలని లేవండి. గతంలో లాభాలకి ఇప్పటికి పోల్చుకుంటే కనీసం రెంట్ పోతే చాలు అనే ఆలోచనతో యజమానులు తిప్పుతున్నారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలు కూలిపోతాయి. ఒకవేళ ఎలా వదిలేసామనుకో, కూలిపోయి అనుకో మొత్తాన్ని పోతే కనుక మనం ఏదైనా ఇంకా ఫ్యాక్టరీ క్లోజ్ చేసినా కరెంట్ బిల్ కట్టాలా, ఈ లైసెన్సులు కట్టాలి, ఇవన్నీ కట్టాలి కనుక అనే ఆలోచనతో ఇలాంటి యజమాని ఒక ఆయన తీసుకుని చేస్తున్నారు. ఇది తప్ప యజమానికి అయితే లాస్ దీనివల్ల. అది సార్ ఇందులో ప్రధాన ముడిసరికి ఏంటి సార్? మట్టి, బూడిది, అవి రెండు. మిషనరీ ఇంకా అక్కడి నుంచి కేరళ నుంచి కూడా తెప్పించారు మిషనరీ అప్పట్లో. ఆ మిషనరీ గురించి ఇంత సైన్ వస్తుంది అనమాట, లేకపోతే అంత రాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మొత్తానికి ఒకప్పుడు పెంకుటిల్లులు అనేవి విరివిగా కనిపించేవి, కానీ ఇప్పుడున్న కాంక్రీట్ జంగిల్లో పెంకు పరిశ్రమలు అనేవి కనుమరుగైపోయాయనే చెప్పుకోవాలి. ఉన్న ఒక్క కంపెనీని కూడా వీళ్ళు కేవలం పెంకు పరిశ్రమ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే రన్ చేస్తూ ఉన్నారు. ప్రధాన ముడిసరికి వచ్చి మట్టి, దానిలోనే క్వాలిటీ లేకపోయేసరికి పెంకులు కూడా క్వాలిటీ తగ్గిందని చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వాలు కూడా వీటిపై చొరవ చూపి వీళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఉపాధికి సంబంధించి కాస్తంత భరోసా ఇస్తే బాగుంటుందంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో ఆనెస్ట్లీ సుమన్ టీవీ, జగ్గంపేట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలంటే టక్కున గుర్తుకొచ్చేవి మండువాలోగిళ్ళు, పెంకుటిల్లులు. అయితే ఈ పెంకుటిల్లు ఇప్పుడు కనుమరుగైపోయాయని చెప్పుకోవాలి. ఒకప్పుడు దాదాపు 50 పరిశ్రమలు ఉండేవి. దీన్ని నమ్ముకొని దాదాపు 5,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కార్మికులు ఉపాధి పొందేవారు. కానీ కాంక్రీట్ జంగిల్ అయిపోతున్న ఈ రోజుల్లో పెంకులనేవి, పెంకుటిల్లు అనేవి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. అయితే అసలు ఏ విధంగా తయారు చేస్తారు? ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 1-2 పరిశ్రమలు మాత్రమే ఇంకా ఈ పెంకుల తయారీని అనేది కొనసాగిస్తూ ఉన్నాయి. అసలు ఏ విధంగా ఉంది ఉపాధి, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు కార్మిక నాయకులు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఒకప్పుడు పెంకుటిల్లు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. అప్పట్లో మండువాలోగిళ్ళు అంటే హుందాగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు ఏంటంటే పెంకుటిల్లులు కానివ్వండి, పెంకులు కానివ్వండి, పరిశ్రమలు అనేవి కనుమరుగైపోయాయి. ఎంతో మంది, దాదాపు 5,000 మంది కార్మికులు ఉపాధి పొందుతూ ఉండేవారు. ఇప్పుడు వారందరూ కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి. ఏ విధంగా ఉంది సార్ అప్పటికి ఇప్పటికి? అప్పుడు 80లో ఈ ఫ్యాక్టరీ పరిశ్రమ సామర్లకోటలో మొదలు పెట్టుకుని తర్వాత జగ్గంపేట దాకా వచ్చింది. జగ్గంపేట దగ్గర నుంచి విజయనగరం, విజయనగరం నుంచి కొత్త వలస, ఇలా నూజివీడు, అలాగే తెలంగాణ ప్రాంతానికి కూడా పాకింది ఇది. అంటే అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పెంకే వాడేవారు. ఆ పెంకు వాడటం గురించి మన ఇక్కడి నుంచి తెలంగాణ ట్రాన్స్పోర్ట్, లేకపోతే తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలకు కూడా, గుజరాత్ ఇలాంటి వెళ్ళి, ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే 96 తర్వాత మనం యూనియన్ పెట్టుకుంటాం. యూనియన్ పెట్టుకున్న తర్వాత ఈ ఫ్యాక్టరీలన్నీ ఒకే యూనియన్గా పనిచేస్తాం జరిగింది. 2000 వచ్చేసరికి ఏదైతే ఈ పెంకి పరిశ్రమ మూసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు కారణం ఏంటంటే పెంకి ఎవరు వాడతలేదు. వాడకపోయిన కారణాలు ఏంటంటే ఈ స్లాబ్లు కట్టుకుంటాం, ఆ స్లాబ్ మీద ఇంకో 2 అంతస్తు తీసుకుంటాం, అలాగే సరైన తాటి వాసాలు దొరకపోతాం. దాంతోపాటు అలాగే కనుమరుగైపోయింది. ఆ తర్వాత కూడా ఏజెన్సీ వరకు మినహాయింపు ఇచ్చింది గవర్నమెంట్ కూడా. ఏజెన్సీలో పాడేరు వరకు మినహాయింపు ఇచ్చి పాడేరు తోలేరు. అలాగే 2000, 2020 దాకా కూడా నడిచాయి కొన్ని ఫ్యాక్టరీలు. 2000లో కొన్ని మూసేస్తే ఒకటి మూసుకుంటే ఈ 40 ఫ్యాక్టరీలు, 50 ఫ్యాక్టరీలు మూసారు. మూసినా కూడా కారణాలు ఏంటంటే యజమానులకు ఏదైతే నేషనల్ హైవే పక్కన ఉండటం వల్ల ఆ ఫ్యాక్టరీలు లాస్ వస్తాయి కనుక, మనం ఏంటంటే ఈ ఫ్యాక్టరీలు కూడా 4-5 పార్ట్నర్స్ ఉండి కట్టుకున్న ఫ్యాక్టరీలు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఈ బడ్జెట్ మనకు వస్తలేదు, మన డబ్బులు పోతున్నాయనే ఆలోచనతో ఫ్యాక్టరీలు తీసేసి వేరే ఆల్టరేషన్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ కొన్ని మోటార్ ఫీల్డ్లో కూడా లారీలు, ట్రాన్స్పోర్టింగ్ లారీలు ఉండి, టాటర్లు ఉండి అనేక మంది బతికిపోరు. ఆ తర్వాత కాలంలో ఈ ఫ్యాక్టరీలు మూతపడుతుంటే దగ్గర 10,000 మంది జీవనోపాధి పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే ఈ ప్రభుత్వం దీని మీద పెట్టదు. కాంట్రాక్ట్ ఎందుకు చేయదంటే దీనివల్ల ఎక్కువ పని చేయాలా, ఇప్పుడు తాటివాసం కావాలా, మళ్ళీ మనం 5-6 సంవత్సరాల్లో ఈ ఇల్లు పేలైపోతుంది అనే ఆలోచనతో గవర్నమెంటే ఈ పెంకిని రద్దు చేస్తాం. ఇంకా ఈ చిన్న ఈ టైల్స్ గేల్స్ అంటే రూపింగ్స్, బిల్డింగ్లకి కూడా అంటించుకోడానికి ఆ టైల్స్ అవి ఇంకా పనిచేస్తున్నాయి.
ఈ సీసీ టైల్స్ అంటే ఫ్లోరింగ్ కింద వేసుకునేకి ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఈ 1-2 అన్న తిరుగుతున్నాయి తప్ప అసలు జీవనోపాధి కోల్పోయారు. దీన్ని ప్రభుత్వం అయినా ఈ ఫ్యాక్టరీ యజమానులు కూడా చాలా వరకు చేశారు. కార్మికులకి పిఎఫ్ కట్టారు, ఈఎస్సీ కట్టారు, గ్రాడ్యుటీలు ఇచ్చారు, సెలవులు ఇచ్చారు, బోనస్లు ఇచ్చారు, అన్ని నడిపించారు. కానీ చివరికి వచ్చేకి వాళ్ళకే జీవనోపాధి లేనప్పుడు ఏం చేయాలనే ఆలోచనతో ఫ్యాక్టరీలు క్లోజ్ చేశారు. ఈ పెంకు తయారవడానికి ఎంత టైం పడుతుంది? అంటే మట్టి దశ నుంచి పెంకుగా బయటకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? మొట్టమొదట మనం మట్టి చెరువుల నుంచో లేకపోతే మళ్ళ నుంచో ఎక్కడో దిక్కు నుంచి తీసుకుని వచ్చి లాటేస్తాం. లాటేసిన మట్టిని దాంట్లో మళ్ళీ నానిపోయి పుల్లిగా లోపల బూడిద కలిపి దిమ్మల కింద వేస్తాం. వేసిన తర్వాత అదే మట్టిని కేక్ ఆడి ఆ తర్వాత పెంకు తయారు చేస్తాం. పెంకు తయారు చేసిన తర్వాత రియాక్షన్లో ఒక 4 రోజులు 5 రోజులు రియాక్షన్లో పెట్టాలి కూలింగ్లో. ఆ కూలింగ్లో గట్టిగా అయిన తర్వాత బయట మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఎండబెట్టి పేర్చాలి. పేర్చిన తర్వాత బట్టి 2 రోజులు కాల్చాలి. కాల్చిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ఆ బట్టి దింపితే అప్పుడు మనకు సరుకు వస్తుంది. ఆ సరుకు కూడా అరకొర. ఇంత మునిపికి ఇప్పటికి క్వాలిటీ కూడా తేడా ఏంటంటే సరైన మెట్లు లేక ఆ క్వాలిటీ కూడా ఒకవేళ ఒక 100 ఉందనుకో 50 కూడా వస్తలేదు చేతికి. ఒక 100 రద్దు కింద పోతుంది. యజమాని అందులో కూడా ఎక్కువ లాస్ అవుతున్నాడు. అలాగే ఓక రేట్లు అనేక రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు లారీ 1000 రూపాయలకు ఉంటే ఇవాళ టన్ను 10,000 5,000 కాడికి వచ్చింది. ఎందుకని పైన కంపెనీలు కట్టారు, కరెంట్ పవర్ ప్లాంట్ కట్టి ఈ ఓక వాడటం గురించి ఓక రేటు కూడా విపరీతంగా పెరుగుతుందో యాజమాన్యానికి బాగా లాస్ వస్తుంది. ఆ లాస్ వచ్చి క్లోజ్ చేశారు. సార్, డిమాండ్ కి తగ్గ సప్లై ఎందులో అన్నా ఉంటుంది, కానీ ఇక్కడ డిమాండే లేనప్పుడు సప్లై కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇందులో అసలు లాభాలు అనేవి వస్తాయంటారు? అంటే మీరు సప్లై చేసేదానికి లాభాలన్నీ లేవండి. గతంలో లాభాలకి ఇప్పటికి పోల్చుకుంటే కనీసం రెంట్ పోతే చాలు అనే ఆలోచనతో యజమానులు తిప్పుతున్నారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలు కూలిపోతాయి. ఒకవేళ ఎలా వదిలేసామనుకో కూలిపోయానుకో మొత్తాన్ని పోతాయి కనుక మనం ఏదైనా ఇంకా ఫ్యాక్టరీ క్లోజ్ చేసినా కరెంట్ బిల్ కట్టాలా, ఈ లైసెన్సులు కట్టాలి, ఇవన్నీ కట్టాలి కనుక ఆలోచనతో ఇలాంటి యజమాని ఒక ఆయన తీసుకుని చేస్తున్నారు తప్ప యజమానికి అయితే లాస్ దీనివల్ల. సార్, ఇందులో ప్రధాన ముడిసరికి ఏంటి సార్? మట్టి, బూడిది, అవి 2. మిషనరీ ఇంకా అక్కడి నుంచి కేరళ నుంచి కూడా తెప్పించారు మిషనరీ అప్పట్లో. ఆ మిషనరీ గురించి ఇంత సైన్ వస్తుంది అనమాట, లేకపోతే అంత రాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మొత్తానికి ఒకప్పుడు పెంకుటిల్లులు అనేవి విరివిగా కనిపించేవి, కానీ ఇప్పుడున్న కాంక్రీట్ జంగిల్లో పెంకు పరిశ్రమలు అనేవి కనుమరుగైపోయాయనే చెప్పుకోవాలి. ఉన్న ఒక్క కంపెనీని కూడా వీళ్ళు కేవలం పెంకు పరిశ్రమ ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే రన్ చేస్తూ ఉన్నారు. ప్రధాన ముడిసరికి వచ్చి మట్టి, దానిలోనే క్వాలిటీ లేకపోయేసరికి పెంకులు కూడా క్వాలిటీ తగ్గిందని చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వాలు కూడా వీటిపై చొరవ చూపి వీళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఉపాధికి సంబంధించి కాస్తంత భరోసా ఇస్తే బాగుంటుందంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, జగ్గంపేట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.